హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియ మహాలక్ష్మి ఛానల్. ఈరోజు గుడికి వచ్చామంటే దర్శనం చేసుకుందామని ఒక పొద్దులు కదా. గుడి బంద్ ఉంది, ఆయన దర్శనం అయింది మంచిగానే. ఇంకా అలా గుడిని చూసుకుంటూ తిరుగుకుంటూ బాబుని చూపించుకుంటూ నవ్వుతూ నవగ్రహాలు కూడా ఉన్నాయి పక్కనే. దర్శనం చేసుకుంటూ జాజులు శివాలయంకి వచ్చామండి మేము. శివుని గుడి ఓపెన్ ఉంది కానీ బయట నుంచి డోర్ పెట్టారు అంతే. దర్శనం మాత్రం సూపర్ అయిందండి. పబ్లిక్ ఏమంత లేరు, బాగానే అయింది దర్శనం. బాబు చికిబో జాచి ఇంకా అట్లా దర్శనాలు అయితే చేసుకుంటున్నామండి. దర్శనం చేసుకున్నాం. ఇంకా టైం పాస్ ఏమైతలేదు, గుడి గుట్ట బంద్ ఉందని ప్రదక్షిణాలు అయితే అట్లా వేద్దామని వేస్తున్నాం. దండం పెట్టుకొని ప్రదక్షిణాలు స్టార్ట్ చేసినాం. బాబు అయితే మంచిగా చూస్తుండు గుడి, బాగుంది గుడి, పెద్ద మంచి దర్శనం అయింది. బాబు అయితే ఫుల్ హ్యాపీ, మొత్తం చూస్తుండు. నంది, శివుని గుడి మొత్తం చూస్తుండు బాబు, తిరుక్కుంటూ. బాగుంది గుడి మాత్రం, పెద్ద ఉంటుంది, మస్తు ప్రత్యేకత ఉంటుంది గుడికి. పెద్ద జాతర కూడా అవుతుంది అప్పుడప్పుడు. చూడండి ఒకసారి మీరు గుడిని, మస్తు జాతర కూడా అవుతుంది. మస్తు ఉంది డెకరేషన్. కానీ మేము మధ్యాహ్నం పూట వచ్చినాం కాబట్టి మీకు అంత కనిపిస్తలేకుండొచ్చు. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి పక్కనే నవగ్రహాలు కూడా ఉన్నాయి. నవగ్రహాలకు కూడా మంచిగా మనం ఏదైనా మొక్కుబడి చేసుకోవాలంటే మంచిగా చేసుకోవచ్చు. మేము శాంతి పూజ చేయించినాం, ఇక్కడ కాదు వేరే గుడిలో. అట్లా నవగ్రహాలు ఉంటే మనకి ఏదైనా పూజలు మొక్కుబడులు అట్లా ఉన్నాయనుకోండి, మంచిగా మనం ఆ దోషాలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. మేము రేయన్స్ 21 daysకి చేసినాం పూజ, నవగ్రహాల పూజ. స్వామి దగ్గరుండి చేయించడం, మాకు నవగ్రహాల దర్శనం కూడా అయ్యింది. అలాగే అప్పుడే వేసుకున్నాం మేము. కానీ పక్కనే ఉంది గుడి పక్కనే నవగ్రహాలు కూడా మంచిగా అందుబాటులో. చూడండి మా ఆయన గుడి తీస్తున్నాడు, మీకు కనిపిస్తుందంట అనుకుంటా. మంచి దర్శనం అయితే మంచిగా అయింది. పబ్లిక్ ఏమంత లేరు. పొద్దున రాత్రి అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారండి, ఇప్పుడు అంత లేరు కాబట్టి మంచిగా అవుతుంది మాకైతే. స్తంభం చూడండి ఫ్రెండ్స్, గజస్తంభం అంటారు దీన్ని. మా ఊర్లో బాగా కొత్త కూర్చోబెట్టారు అక్కడ, అమ్మ వాళ్ళ ఊర్లో. ఇక్కడ బాగానే ఉంది, ఎప్పటి నుంచి ఉన్నట్టుంది శివుని గుడిలో. పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి రెడీ అవుతుంది, ఇంకా కొత్తగా రెడీ అవుతుంది. మంచి చేస్తారు, పెద్ద చేస్తారు గుడి, మస్తు పడుతురు. శివుని గుడి పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అక్కడ నవగ్రహాల గుడి ఉంది. ఈ స్వామి గుడి కొత్తగా రెడీ అవుతుంది. చూడండి మస్తు చేస్తారు, పెద్ద గుడి. అందరు అమ్మవార్లు మస్తు శిల్పాల్లో మంచి చెక్కి సూపర్ చేస్తారు గోపురాన్ని, గుడిని. డెకరేషన్ కూడా సూపర్ చేశారు ఫ్రెండ్స్. మొత్తం రియల్ బంతి పువ్వులు, రియల్ చామంతి, మంచి ఆకులు, దేవుడికి సంబంధించినవి, బెలూన్స్ అలాంటివి మొత్తం రియల్ పువ్వులతో సూపర్గా డెకరేషన్ చేశారండి. చూడండి మీరు ఒకసారి లుక్ వేసుకోండి ఎలా ఉంది. మస్తు చేశారు కదా. దర్శనం అయితే ఏ పబ్లిక్ లేరు, మంచిగా నీట్గా, ఏ రష్ లేదు, ఏం లేదు, ప్రశాంతంగా అయింది దేవుడి దర్శనం. చూడండి శివుని గుడి. హాయ్ అండి. అలా దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు వేసుకుని అంత దర్శనం, అన్ని దేవుళ్ళ దర్శనం అయితే చేసుకొని ఇలా కొద్దిసేపు కూర్చున్న ప్రశాంతంగా, గుడిలో కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అండి. ఆ వైబ్రేషన్ వేరే ఉంటుంది. అట్లా దర్శనం చేసుకొని బాబు నేను కొంచెం రిలాక్స్ అవుతున్నాము. మా ఆయన వెనకాల ఉంటాడు, ఆయన కెమెరా తీస్తుంటాడు. ఆయన ఒక పొద్దుండు మా ఆయన, నేను లేనిసారి. ఇంకా అలా గుడికి అయితే వచ్చినాము, ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అవుతున్నాం. ఇంకా రేయాన్స్ అలా డాడీ అయినా తిరుగుతున్నారు. ఇక మేము అలా దర్శనం, అన్ని దేవుళ్ళ దర్శనం, ప్రతి ఒక్క దేవస్థానం ఉంది ఈ గుడిలో. అయితే ఫుల్ మంచిగా చేసిరండి డిజైన్, డెకరేషన్. బయట చిన్న చిన్న లైట్లు, బయట ఏమంటారు ఆ డోర్ కాడ నుంచి రోడ్ నుంచి వేసిరు చిన్న చిన్న లైట్లు. ఈ మధ్యాహ్నం పూట కనిపించవు, చిన్న చిన్న లైట్లు డెకరేషన్ మస్తు చేసిరు. మళ్ళీ లోపలికి రాగానే బంతి పూలతో, చామంతి పూలతో మంచిగా నిండు శివుని గుడికి మంచి ఇప్పుడు ప్రత్యేకత శివుని గుడే కదా. మహాశివరాత్రి అంటే శివుని గుడికి సంబంధించిన ప్రత్యేకత కాబట్టి శివుని గుడిని సూపర్గా అలంకరించారు. బంతి పూలతో మస్తు మంచిగా అలంకరించారు. మేము పొద్దున కాకుండా రాత్రి కాకుండా కొంచెం అటు ఇటు 3-4 మధ్యలో వచ్చినాం. మంచిగా దర్శనం కంప్లీట్ అయిపోయింది, ఏ రష్ లేదు.
పెద్ద గుడే, కాకపోతే పొద్దున సాయంత్రం ఎక్కువ ఉంటారు కదా, మేము అట్లా ఉంటారని చెప్పేసి చిన్న బాబు ఉన్నాడు కదా, అందుకోసం మేము చూసుకొని మాకు అనుకూల టైంలో వచ్చినాము. బాబు కూడా బాగా సహకరించిండు, పబ్లిక్ ఏమంత లేరు, మంచి దర్శనం అయిపోయింది. ఇంకా అలా అంత దేవుళ్ళ దర్శనం చేసుకొని కొద్దిసేపు అలా రిలాక్స్ అవుతున్నాం. బాయ్ మరి.